హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్తర్ క్రియేషన్స్. ఈరోజు అయితే మనం పచ్చి పులుసు అయితే చేసుకుందాం. ఈరోజు దానికోసం నేను పచ్చిమిర్చి ఒక టమాటో తీసుకొని ముందుగా ఆయిల్ వేసి కరివేపాకు పచ్చిమిర్చి టమాటో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకొని నేను చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను, పైన వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఒక పప్పు గుత్తి తీసుకొని ఇవన్నిటిని కలిపేసి బాగా రుబ్బేసుకోవాలి. చేతితో కూడా పిసుకోవచ్చు, కాకపోతే మంట పుట్టింది ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట. పప్పు గుత్తి ఇలా తిప్పేస్తే మొత్తం నలిగిపోతుంది అనమాట. చింతపండులో రాళ్ళు ఇసుక అవి ఉంటాయి కాబట్టి కొంచెం 2 నిమిషాలు వాటర్లో వేసి తీసేస్తే అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి. చింతపండు అనేది మనకి నాని ఉంటుంది కాబట్టి త్వరగా గుజ్జు అనేది వచ్చేస్తుంది అనమాట. అలా అది కూడా చింతపండు వేసేసి పప్పు గుత్త తిప్పేసుకున్న తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి టొమాటో ఇవన్నీ తుక్కంతా తీసేసుకున్నాను అనమాట. మీరు కూడా అలా తుక్కు తీసేసుకోండి. అవి మనం రైస్లో వేసుకున్నప్పుడు తుక్కు తగిలితే బాగోదు కాబట్టి ఈ తుక్కంతా తీసేసుకున్న తర్వాత నేనైతే ఆ కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో కొంచెం జీలకర్ర, సాల్ట్, కల్లుప్పు, సాల్ట్ అయితే సాల్ట్ ఏదైతే అది వేసుకొని ఇలా కొంచెం క్రష్ చేసి వేయండి. అప్పుడు ఈ ఫ్లేవర్ ఉల్లిపాయ ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవర్ అనేది పచ్చి పులుసుకి పడుతుంది అనమాట. ఆమ్లెట్తో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. ఇలా మనం దేంట్లో అయినా తినొచ్చు. పచ్చి పులుసు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొత్తిమీర ఉంటే వేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.